హలో ఫ్రెండ్స్, పుష్ప మూవీలో శ్రీవల్లి వేసుకున్న ఆ యొక్క హ్యాండ్ డిజైన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి, కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దానికోసమే నేను బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన క్లాత్లో ఇలా ముందుగా ఒక్కటి స్లీవ్ మీకు చూపిస్తున్నాను. నాకు 8.5 లెంత్ కావాలి. దానికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాతో స్టిచెస్ కోసమే పై సైడ్ కింది సైడు 9.5 టోటల్గా లెంత్ తీసుకున్నాను. ఎక్కడైతే మనం ఫుల్ లెంత్ తీసుకున్నామో పై సైడ్ నుంచి కిందికి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. 4 ఇంచెస్ వేసుకున్న మార్కింగ్ ఈ విధంగా నేను స్ట్రైట్ లైన్ అనేది వేస్తున్నాను. ఈ చేతి యొక్క వెడల్పు వచ్చేసి నేను 9.5 తీసుకున్నాను. బ్లౌజ్కి నేను 2 ఇంచులు కాకుండా 1.5 ఇంచులే ఎక్స్ట్రా అనేది ఇచ్చాను. తర్వాత ఈ యొక్క ఆర్మ్ హోల్ యొక్క చుట్టూ రౌండ్ వచ్చేసి మనకు 15 ఇంచులు ఉందండి, అంటే హాఫ్లో కాబట్టి 7.5. తర్వాత కింది సైడు ఇక్కడ సైడ్ నుంచి బాటమ్కి ముందు మార్కింగ్ వేసుకోండి. చుట్టూ రౌండ్ వచ్చేసి 10 ఇంచులు, హాఫ్లో 5 ఇంచులు. తర్వాత నేను పై సైడ్ 1.5 ఇచ్చాను కాబట్టి కింది సైడ్ కూడా 1.5 ఇస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి ఒక 1.5 నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆ 1.5 ఎందుకో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ విధంగా కటింగ్ యొక్క మార్కింగ్ ప్రకారంగా మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనము 9.5 మన యొక్క ఫుల్ లెంత్ తీసుకున్నామో అక్కడి నుంచి పైనకి ఒక 2 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. ఏ సైజు వాళ్ళైనా ఒక 2 ఇంచులు లేకపోతే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా చూయించే విధంగా స్లీవ్ యొక్క షేప్ అనేది వేసుకోవాలి. మనము ఇంతకుముందు అక్కడ 7.5కు మార్కింగ్ వేసాం కదా, అక్కడ సైడ్ నుంచి అంతవరకు వచ్చేటట్టుగా ఇలా స్లీవ్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా తర్వాత స్లీవ్ ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ ప్రకారంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్క పై లేయర్నే తీసుకుంటూ ఇక్కడ ఫ్రంట్ సైడు ఈ యొక్క డీప్నెస్ కోసమే కొంచెం కటింగ్ చేసుకున్నాను. సెంటర్ మార్క్ కూడా కట్ చేశాను. తర్వాత మనం ఇక్కడ 1.5 ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా, ఆ 1.5కి ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా 1.5కి మార్కింగ్ వేసుకొని మీరు తీసుకునే స్లీవ్ లెంత్ని బట్టి మీకు ఎంతవరకు మీ యొక్క బుట్ట కావాలో అంతని బట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. నేను 5 ఇంచులకి ఒక మార్కింగ్ వేస్తున్నాను, ఎందుకంటే నా యొక్క స్లీవ్ వచ్చేసి 8.5 ఇంచుల వరకు ఉంది కాబట్టి నేను 5 ఇంచులకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక ఇంచు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసామో అంతవరకే మనము ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంతవరకు స్టిచ్ వేసుకొని అంతవరకే ఆపేయాలి. అక్కడ నుంచి బయటకు అనేది రావద్దు, అక్కడ దారం అనేది కట్ చేయాలి. తర్వాత చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఈ యొక్క క్లాత్ని సమానంగా ఫోల్డింగ్ చేస్తూ వెనక సైడ్ నుంచి ఇలా అటు సమానం ఇటు సమానం వచ్చేటట్టుగా చూసుకుంటూ అక్కడ స్టిచ్ వేసుకొని ముందు దాన్ని ఫిక్స్ అనేది చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కింది సైడ్ వచ్చేసి హెమ్మింగ్ కోసమే నేను ఇలాంటి పైపింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ యొక్క పైపింగ్ క్లాత్కి నేను థ్రెడ్ వేస్తున్నానండి, కాబట్టి నేను పైపింగ్ యొక్క ఫూట్ పెట్టుకున్నాను. తర్వాత థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వస్తుందండి, మామూలు క్లాత్ కంటే ఇలా థ్రెడ్ పైపింగ్తో ఒకసారి ట్రై చేయండి. నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ యొక్క కింది సైడ్ ఏంటంటే క్రాస్ అవసరం లేదండి, స్ట్రైట్గా తీసుకున్నా సరిపోతుంది. ఇలా తర్వాత ఈ యొక్క క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ మట్టుకే ఉంచుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి ప్రిపేర్ చేసుకున్న దాన్ని కింది సైడ్కి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. నేను ఆ యొక్క ఫూటుని బట్టి మనము దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేశాను. చూడండి, పైపింగ్ అనేది మనకి ఈ విధంగా కనపడుతుంది. అయితే ఈ యొక్క పైపింగ్ని కవర్ చేయడానికి మరో 1.5 ఇంచుల వెడల్పులో క్లాత్ తీసుకున్నాను. దానిని కూడా ఈ విధంగా పై సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మడుస్తూ తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. తర్వాత ఈ యొక్క స్టిచ్ని తీసివేసి చేతికి కింది సైడ్ నేను హెమ్మింగ్ అనేది చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా నేను కింది సైడు స్టిచ్చింగ్ అనేది వేసి రెడీ చేశాను. ఇప్పుడు పై సైడు సెంటర్ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ సైడు ఎక్కడైతే సెంటర్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి అటు సైడ్కి 2.5 ఇంచులు, ఇటు సైడ్కు 2.5 ఇంచులు, మీరు కావాలంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా 2.5కు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ డీప్నెస్ ఇచ్చాం కాబట్టి మనం వేసే కుచ్చులన్నీ చిన్నగా వేసుకోవాలి.
అవన్నీ ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలంటే పెద్ద పెద్ద ప్లేట్లు కాదు, చిన్న చిన్నవి ఈ యొక్క కుచ్చులు అనేవి ఇక్కడ వేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు లుక్ అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు లుక్ అనేది వస్తుంది. బుట్ట కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మంచి ట్రెండింగ్లో కూడా ఉంది. తర్వాత నేను బ్లౌజ్కు తర్వాత ఫిట్టింగ్ చేస్తాను. ముందైతే ఈ యొక్క ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తాను దీని యొక్క లుక్ అనేది ఏ విధంగా వస్తుందో. తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం కుచ్చు కనుక మిగిలితే ఇంకొకటి వేసుకోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్. ఈ విధంగా లుక్ అనేది కనిపిస్తుందండి. మంచి ట్రెండింగ్లో కూడా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.